హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో టోటల్గా పార్టీవేర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వాసంతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈరోజు మనం పార్టీవేర్ శారీస్ చూద్దాము, అంటే తక్కువ కాస్ట్లో. అవునండి, డిజైనర్ వెట్ మనకి ప్రైస్ రేంజ్ కూడా తక్కువ ఉంటుందా? ఓకే. ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ లుకే, కానీ లంగావని స్టైల్ కాకుండా మనకి ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక కలర్, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్తో డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పైన బోర్డర్స్ చూద్దాము. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన రాణి పింక్ కలర్ కాంబినేషన్తో ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే పైన పార్ట్ అంతా కూడా ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో షేడ్ మీద ఇంకొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైనంతా కూడా ఇట్లా స్ట్రైట్ లైన్స్, జిగ్జాగ్ లైన్స్ కనిపించే విధంగా మనకి ప్రింట్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే టోటల్గా కలర్ఫుల్గా ఉండే విధంగా మల్టీ కలర్ కాంబినేషన్లో ఒక్కొక్క ఫ్లవర్లో మనకి షేడ్స్ అనేది చూపిస్తూ ఇక్కడంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ టైప్లో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందన్నమాట. అంటే ఇక్కడంతా కూడా హాఫ్ పార్ట్ కుచిళ్ళ పార్ట్ స్కర్ట్ బోర్డర్ టైప్లో మనకి కలర్ఫుల్గా మల్టీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైన అంతా 2 కలర్స్ వేరియేషన్స్తో, అంటే కొంచెం ప్లెయిన్ లాగా కనిపించే విధంగా, అంటే కింద ఉన్న స్కర్ట్ బోర్డర్కి పైన ఉన్న షోల్డర్ పార్ట్కి వేరియేషన్ అనేది చాలా క్లియర్గా తెలిసే విధంగా మనకి ఈ సారీ డిజైన్ చేశారు. సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఎల్లోనే వస్తుందండి. ఎల్లో ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంది. జకార్డ్ క్రేప్ అంటారు కదా, జకార్డ్ క్రేప్ సన్నటి క్రీపర్ వర్క్ ఉందండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో. ప్లస్ ఇంతకు ముందు మనం శారీలో ఏదైతే బోర్డర్ చూసామో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పింక్ కలర్ థ్రెడ్ వర్క్ బోర్డర్, సేమ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 1490 రూపీస్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1490 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ ఆఫ్ అండ్ ఆఫ్ చూస్తున్నాం జార్జెట్ మెటీరియల్ లంగావని స్టైల్. ఇది 2.5 మీటర్స్ అంతా కూడా కొంచెం క్రాస్ లైన్స్ వచ్చే విధంగా మల్టీ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. బ్లాక్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ ప్లెయిన్ మెటీరియల్స్ తీసుకుని మధ్యలో క్రీమ్ కలర్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ప్రింట్ స్టైల్లో ఉంటుంది. ప్లస్ ఆ తర్వాత బ్లాక్స్ కూడా మనకి డిఫరెంట్ గా అనమాట. గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ప్రింట్ వస్తుంది. అలాగే ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన బ్లాక్ కలర్ తో ప్రింట్, అదంతా కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా వచ్చే విధంగా ఇచ్చారు. ప్లస్ బోర్డర్ కూడా మనకి డిజైనర్ బోర్డర్ అండి. అటు ఇటు 2 సైడ్స్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ చిన్న గోట్ వర్క్ తీసుకుని మధ్యలో అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్తో మనకి లీఫ్ వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట. ఇది మనకి ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. బోర్డర్ మాత్రం 3 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా స్ట్రైట్ లైన్స్, అది కూడా ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. క్రీమ్ కలర్, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్తో ఉంటుంది. పైన బ్లూ కలర్, కింద వచ్చేసరికి డిజైనర్ బోర్డర్ ఒకటి యాడ్ చేశారు. లైన్స్ బేస్ తీసుకుని దానిపైన గ్రీన్ కలర్తో ఫ్లవర్ డిజైన్. ఇంతకుముందు మనం శారీలో ఏదైతే సపరేట్గా బోర్డర్ చూసామో ఈ బోర్డర్ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. ఈ కలర్ఫుల్ శారీకి, లంగావని స్టైల్ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. గ్రీన్ వస్తుంది. గ్రీన్ కలరా? ఓకే. గ్రీన్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ తీసుకుని వేవీ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారనమాట. వేవ్స్ లాగా తీసుకొచ్చారు. ప్లస్ బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1490 రూపీస్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1490 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ మనం ఆఫ్ అండ్ ఆఫ్ చూస్తున్నాము. లంగావని స్టైల్ గ్రే కలర్ లోనే షిమ్మర్ మిక్స్ ఉంది. షిమ్మర్ మిక్స్ ఉంది. ఇది మనకి పళ్ళు షోల్డర్ వస్తుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇదే పార్ట్, అంటే 2.5 మీటర్స్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి. కొంచెం సాటిన్ టైప్ ఆఫ్ మెటీరియల్, దట్టు మనకి సిల్వర్ కలర్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్ బోర్డర్స్. 1 సైడ్ గ్రీన్ కలర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి పింక్ కలర్. 2 సైడ్స్ కూడా గోట్ వర్క్, 2 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ప్లస్ ఈ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే కనిపిస్తుందో 1 సైడ్ అంతా గోల్డ్ కలర్, ఇంకొక సైడ్ సిల్వర్ కలర్ ఇచ్చారు. శారీకి 3 సైడ్స్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా షిమ్మర్ మిక్స్తో సిల్వర్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీకి కుచిళ్ళ పార్ట్లో ఏ కలర్స్ ఇచ్చారో చూద్దాం. మల్టీ కలర్, బ్లాక్, పింక్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్.
జార్జెట్ ఫ్యాబ్రిక్ దట్టు మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే పింక్ కలర్, గ్రీన్, ఎల్లో కలర్, బ్లూ కలర్, మళ్ళీ అగైన్ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ శారీ అంతా కూడా వన్ సైడ్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్తో ఆపోజిట్ వర్షన్లో కనిపించే విధంగా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. కింద నుంచి చూసినట్లయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. అంటే ఒక్కొక్క కుచ్చిళ్ళకి ఒక్కొక్క కలర్ వచ్చే విధంగా ఈ శారీని చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. బ్లౌజ్ పింక్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం కుచిళ్ళ పాటలో చూసినటువంటి సేమ్ కలర్స్ రిపీట్ చేశారు మొత్తం కూడా. పింక్ కలర్, ఇక్కడ గోట్ వర్క్ ఏ కలర్ అయితే తీసుకున్నారో గ్రీన్ అండ్ పింక్ కలర్, దాంట్లో వన్ ఆఫ్ ది కలర్ వచ్చేసరికి పింక్ కలర్ కదండి, ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్, పట్టు లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ప్లస్ శారీలో ఇంతకుముందు మనం ఏదైతే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్తో బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ 2090 రూపీస్. 2090 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనము మొత్తం డిజైనర్ శారీ, ప్రింటెడ్ శారీ. ఇది ఫ్యాబ్రిక్ జార్జెట్. జార్జెట్. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి సీక్వెన్స్ వర్క్, అది కూడా ట్రాన్స్పరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఒక చోట ఆరెంజ్ కలర్, ఎల్లో, గ్రీన్, పింక్, మళ్ళీ అగైన్ ఆరెంజ్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో దట్టు షైనింగ్ ఉన్నటువంటి మనకి చమ్కీస్ యూస్ చేశారనమాట. సీక్వెన్స్ వర్క్ వచ్చింది, డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా ఒకటే టైప్లో ఉంటుందండి. మనం పళ్ళు పార్ట్లో చూస్తున్నాము. ఇక్కడ క్రాస్ లైన్స్ లాగా మనకి మల్టీ కలర్ కాంబినేషన్, బ్లూ, గ్రీన్, ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి బిగ్ సైజ్లో రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. అది కూడా షేడెడ్లో ఇచ్చారనమాట. మిగిలిన పార్ట్ అంతా పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్కి అక్కడక్కడ పర్పుల్ కలర్ అనేది మిక్స్ చేస్తూ మిడిల్ పార్ట్ ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ క్రాస్ లైన్స్ కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కలర్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. దట్టు మనకి టోటల్గా ఫాలింగ్ మెటీరియల్ అనమాట. దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి 2 కలర్స్, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో. ఎల్లో అండ్ రెడ్, ఓకే, కాంట్రాస్ట్ లాగానే కనిపిస్తుంది. కాంట్రాస్ట్ లాగా. బోర్డర్ మాత్రం మనకి సేమ్ అండి. శారీలో ఉన్న మల్టీ కలర్ కాంబినేషన్ డిజైనర్ సీక్వెన్స్ వర్క్ బోర్డర్నే యాడ్ చేశారు. అలాగే పైన డిజైన్ అంతా కూడా బ్లౌజ్ పార్ట్ అంతా కూడా 2 కలర్స్ కాంబినేషన్, రెడ్ అండ్ లెమన్ ఎల్లో కలర్ షేడ్ తీసుకున్నారనమాట. ఈ శారీ కాస్ట్ 1490. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1490 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిజైనర్ కలెక్షన్స్ శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ జార్జెట్ చూస్తున్నాం. జార్జెట్, ఎల్లో అండ్ క్రీమ్ కాంబినేషన్. ఎల్లో లైట్ క్రీమ్ కలర్. ఓకే, అంటూ పళ్ళు అంటే సపరేట్గా ఇవ్వకుండా బోర్డర్స్ కూడా మనకి సపరేట్గా ప్యాచ్ వర్క్స్ కాకుండా శారీ వీవింగ్లోనే మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి కొంచెం సాటిన్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. లెమన్ ఎల్లో షేడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. దానిపైన మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. మ్యాంగో డిజైన్స్తో మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ క్రీపర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది లెమన్ ఎల్లో షేడ్లోనే. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ప్లెయిన్ ఇచ్చారు. అంటే 2 సైడ్స్ ఎల్లో కలర్ ఉంటుంది. ఎల్లో కలర్ వస్తుంది. అంటే కింద పార్ట్లో కూడా మనకి ఎల్లో కలర్ అనేది మిక్స్ అయ్యే విధంగా ఉంటుంది. మిడిల్ పార్ట్లో మాత్రమే అంటే స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని అక్కడక్కడ మనకి కొంచెం దగ్గరగా బంచెస్ ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే స్టైల్లో కంటిన్యూ చేశారు. మనం శారీ కట్టుకున్నప్పుడు కుచిళ్ళ పార్ట్లో మొత్తం కూడా కలర్ఫుల్గా కనిపించే విధంగా స్కర్ట్ బోర్డర్ అనేది ఉంటుంది ఈ శారీకి. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. ఎల్లో వస్తుంది, సేమ్ కలర్. ఇక్కడ బంచెస్లో మల్టీ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఈ కలర్స్లో ఏ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఈ శారీకి చక్కగా సూట్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం మనకి ఎల్లో కలర్ మీద కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ స్టైల్లో చిన్న డైమండ్ స్టైల్లో ప్రింటెడ్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ ఉంటుంది. కలర్ఫుల్గా వచ్చింది. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ శారీ కాస్ట్ 1490. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1490 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనం ఆఫ్ అండ్ ఆఫ్ చూస్తున్నాం. లంగావోని స్టైల్. ఓకే, ఇది జూట్ మిక్స్ ఉంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి జూట్ మిక్స్తో వీట్ కలర్లోనే డార్క్ కలర్ ఇచ్చారు. దానిపైన అంతా కూడా లైట్ కలర్ కాంబినేషన్తో మనకి ప్రింటెడ్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ప్రతి ఫ్లవర్లో కూడా మనకు ఒక కుందన్ అనేది డిజైన్ చేశారు. సేమ్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే మనకి ఒకటే టైప్ ఫ్లవర్లోనే సైజెస్లో వేరియేషన్ అనేది చూపించి 2.5 మీటర్స్ సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు.
బోర్డర్స్ మాత్రం కలర్ఫుల్గా ఇచ్చారండి. టోటల్గా కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది. పైన వచ్చేసరికి అంటే గోల్డ్ కలర్తోనే బీట్ వర్క్, తర్వాత కింద వచ్చేసరికి పింక్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. ఈ గోల్డ్ కలర్ తర్వాత పింక్ కలర్ యూస్ చేశారు. పింక్ కలర్ పైన వచ్చేసరికి షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ పైన పిటాయి వర్క్తో మనకి డిజైనర్ బోర్డర్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత పింక్ వస్తుంది. పింక్ కలర్ ఫ్యాబ్రిక్ జార్జెట్. ఓకే, జార్జెట్ ఫ్యాబ్రిక్ రాణి పింక్ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారు డిజైనింగ్లో. వీట్ కలర్ పైన స్నఫ్ కలర్తో అన్ఈవెన్గా ఉండే విధంగా లైన్స్ వైజ్గా ఇచ్చారనమాట. ఒక బోర్డర్ స్టైల్ లుక్ కనిపించే విధంగా దానిపైన కూడా పింక్ కలర్ కాంబినేషన్లోకి వచ్చే విధంగా ప్యాచ్ వర్క్స్ ఇచ్చారు. ఇది కూడా టోటల్గా మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ యూస్ చేశారు. ఈ ప్యాచెస్ అనేది కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా అక్కడక్కడ కంటిన్యూ చేశారు. ప్లస్ మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఇక్కడ బోర్డర్లో బ్యాక్గ్రౌండ్లో ఏ ఫ్యాబ్రిక్ అయితే షిమ్మర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారో ఇదే ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారండి. షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా సేమ్ బోర్డర్ యూస్ చేశారు. మంచి షైనింగ్ ఉంది. ఈ బ్లౌజ్ అనేది మనం మల్టీపర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు వేరే కలర్ సారీస్ మీదకి కూడా. మనకి హ్యాండ్స్ కి నెట్ వస్తుంది. ఓకే, హ్యాండ్స్ మళ్ళీ సపరేట్ గా ఇచ్చారు. నెటెడ్ హ్యాండ్స్. ఓకే, ఈ సారీ కాస్ట్ 2090 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2090 రూపీస్కి అవైలబుల్ ఉంది. శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం మార్బుల్ షిఫాన్ చూస్తున్నాం. మార్బుల్ షిఫాన్. ఓకే, ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. కింద పింక్ కలర్ గోట్ వర్క్ పైన బ్లూ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. ఎందుకంటే మనకి ఇక్కడ కూడా అవే కలర్స్ అనేది మనకి బంచెస్లో యూస్ చేశారు కాబట్టి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మార్బుల్ షిఫాన్ పైన ఫ్లోరల్ టైప్ ఆఫ్ ప్రింట్ ఇచ్చారనమాట. మొత్తం శారీ అంతా కూడా కలర్ఫుల్గా కనిపించే విధంగా చాలా అట్రాక్టివ్గా ఇచ్చారు. శారీ ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ మల్టీ కలర్ వస్తుంది. ఓకే, మల్టీ కలర్ కాంబినేషన్లో అన్ఈవెన్ డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా అన్ని కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. ప్లస్ శారీలో ఏదైతే బోర్డర్ చూసామో ఇంతకుముందు 3 సైడ్స్ బోర్డర్, చిన్న చిన్న డైమండ్స్ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్, అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో హ్యాండ్స్కి ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1490. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1490 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనం జార్జెట్లో చూస్తున్నాము. డిజైన్ జార్జెట్లో ఇదంతా కూడా మనకి ఒకటే టైప్లో డిజైన్ ఉంటుందండి. అక్కడక్కడ మనకి కలర్స్ వేరియేషన్ అనేది చూపించారు. మల్టీ కలర్ కాంబినేషన్లో 2 సైడ్స్ కూడా మనకి కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్, క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్తో గోట్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. పళ్ళు పార్ట్ చూసినట్లయితే బ్లాక్ కలర్ అనేది ఎక్కువ కనిపించే విధంగా పింక్ అండ్ క్రీమ్ కలర్తో మనకి డిజైనింగ్ వచ్చింది. ఇక్కడ షోల్డర్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ ఎక్కువ కనిపించే విధంగా ఇచ్చారు. ఇక్కడ కూడా క్రీమ్ కలర్, బ్లాక్ కలర్, పింక్ కలర్ మిక్స్ ఉంటుంది. అన్నీ కూడా ఆల్మోస్ట్ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇది మనకి షోల్డర్ పార్ట్. తర్వాత మళ్ళీ అగైన్ బ్లాక్ అండ్ పింక్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో, అంటే లంగావని స్టైల్లో కనిపిస్తుంది దగ్గర వేరియేషన్. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. శారీ మొత్తం కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇన్ని కలర్స్ ఉన్నటువంటి ఈ కలర్ఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది, పింక్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ అంతా కూడా మనకి ఎక్కువ డిజైన్ కనిపిస్తుంది కాబట్టి ప్లెయిన్ ఇచ్చారండి. ప్లెయిన్లోనే సెల్ఫ్ డిజైన్ ప్రింట్ ఇచ్చారనమాట. చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఉన్నటువంటి సెల్ఫ్ డిజైనర్ ప్రింట్ ఇచ్చారు. ప్లస్ శారీలో ఏదైతే మనం సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి బ్లాక్ కలర్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1490 రూపీస్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1490 రూపీస్కి అవైలబుల్ ఉంది. అన్ని శారీస్ కూడా ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉన్నాయండి శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ మనం జార్జెట్స్ చూస్తున్నాం. 2 కలర్స్ వస్తాయి. జార్జెట్ ఫ్యాబ్రిక్. జార్జెట్. ఓకే, టోటల్ జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే మనకి హాఫ్ అండ్ హాఫ్, అంటే లంగావని స్టైల్ కాకుండా షోల్డర్ పార్ట్ అంతా ఒక కలర్, అలాగే ఇంకొక కలర్ వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్లో వచ్చే విధంగా వచ్చింది. ఇది వచ్చేసరికి విత్ పళ్ళుతో వచ్చిందనమాట డిజైన్. ఇదంతా కూడా ఏంటంటే గోల్డ్ కలర్ ఉండే విధంగా షిమ్మర్ బ్యాక్గ్రౌండ్, చిన్న చిన్న డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. 2 సైడ్స్ కూడా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్తో సర్కిల్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఇచ్చారనమాట. ఆల్టర్నేట్గా ఉంటుంది ఈ బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. డార్క్ కలర్ ఆరెంజ్ కలర్ బేస్ తీసుకుని బ్యాక్గ్రౌండ్, దానిపైన లైట్ కలర్ కాంబినేషన్తో సర్కిల్ టైప్లో అన్ఈవెన్గా ఉండే విధంగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనకి లైట్ కలర్ ఆరెంజ్లో డిజైన్ వచ్చిందో ఇదే డిజైన్ని నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ పైన కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. ప్లస్ అగైన్ మనకి నేవీ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్తో లైన్స్ కూడా బోర్డర్ కంటిన్యూ అవుతుంది, లైన్స్ బోర్డర్.
సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ చేశారనమాట. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి షోల్డర్ పార్ట్ ఆరెంజ్ వస్తుంది కనుక బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో సర్కిల్స్ అండ్ చిన్న చిన్న డైమండ్స్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారనమాట. సేమ్ బోర్డర్ అండి, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్నే ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 1490. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1490 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ మనం గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చూస్తాం. గ్రీన్ అండ్ పింక్. ఓకే, టోటల్ సారీ అంతా కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్, అంటే మొత్తం కాకుండా మనకి పళ్ళు అంతా కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి. బోర్డర్స్ వచ్చేసరికి 2 sides బ్లూ కలర్ గోట్ వర్క్, మిడిల్ పార్ట్లో వచ్చేసరికి బేస్ బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన బ్లూ, పింక్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో సర్కిల్స్ టైప్లో కాటన్ థ్రెడ్ వర్క్తో ఎంబోస్ లుక్ ఉండే విధంగా డిజైనర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ వచ్చేసరికి 3 sides కూడా కంటిన్యూ చేశారు. పళ్ళు అంతా కూడా బేస్ గ్రీన్ కలర్ తీసుకుని దానిపైన డిజైనింగ్ వచ్చేసరికి పింక్ కలర్తో కొంచెం డిఫరెంట్గా ఫ్లవర్ షేప్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్లో షోల్డర్ వచ్చేసి బ్లూ కలర్ కూడా మిక్స్ ఉంది. బ్లూ గ్రీన్ కలర్ అనేది కామన్గా ఇచ్చారు, బ్లూ కలర్ దానిపైన క్రీమ్ కలర్తో అన్ఈవెన్గా లైన్స్ అండ్ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. టోటల్ శారీ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ పింక్ వస్తుంది, పింక్ కలర్. ప్లస్ సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో 3 sides కూడా కామన్గా అదే డిజైనర్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1490. ఈ సారీ కూడా మనకి 1490 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేసినటువంటి ప్రింటెడ్ స్టైల్ ఆఫ్ డిజైనర్ సారీస్ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం జార్జెస్ చూస్తున్నాము, జార్జెట్ ఫ్యాబ్రిక్ మల్టీ కలర్ లా. ఓకే, ఇక్కడ చూసినట్లయితే బ్రింజాల్ కలర్ కాంబినేషన్ పైన డాల్స్ డిజైన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ మధ్యలో మనకి ఒక బ్లాక్ అంతా డిజైన్ చేశారు. ఇక్కడ కొంచెం బిగ్ సైజ్లో ఒక బ్లాక్ ఇచ్చేసి దాంట్లో కూడా మనకి ఒక డాల్ డిజైన్ ఇచ్చారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బోర్డర్స్ అయినా అంటే స్మాల్ టైప్లో ఉన్నా కూడా కలర్స్ అనేది చాలా చేంజెస్ ఉన్నాయి. బ్లూ కలర్, పింక్, గోల్డ్ కలర్, రెడ్ కలర్, మళ్ళీ అగైన్ బ్లాక్ కలర్ మీద ఒక డిజైన్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్తో. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 sides కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళు మొత్తం కూడా మనకి డాల్స్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసరికి షోల్డర్ పార్ట్ వస్తుందండి. మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా 4-5 మల్టీ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. పింక్లోనే లైట్ అండ్ డార్క్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఇలా మనకి కలర్ అనేది చేంజ్ చేస్తూ షోల్డర్ పార్ట్లో ఇట్లా మనకి ఫ్రంట్ వచ్చే విధంగా క్రియేట్ చేశారనమాట. ఈ శారీ మొత్తం కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఇచ్చారు. ఈ శారీకి కుచిల పార్ట్ మొత్తం చూసినట్లయితే మనం పళ్ళులో ఏవైతే డాల్స్ డిజైన్ చూసామో అవే డాల్స్ డిజైన్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే ఏంటంటే క్రాస్ లైన్స్ లాగా బ్యాక్గ్రౌండ్లో కలర్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి బ్రింజాల్ కలర్, క్రీమ్ కలర్, అగైన్ బ్రింజాల్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. శారీ టోటల్ అంటే పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి ఈ స్కర్ట్ బోర్డర్ అనేది ఎండింగ్ వరకు కూడా కామన్గా కంటిన్యూ చేశారు. ఎల్లో కలర్ బేస్ పైన శారీ ఎండింగ్ వరకు కూడా ఆ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది లెమన్ ఎల్లో షేడ్లో. మరి ఇన్ని కలర్స్ ఉన్న ఈ శారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్లో చెక్స్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఈ శారీకి. లేదు అంటే సింగిల్ కలర్, ఏ కలర్ అయినా కూడా మనకి అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ కలర్ అయినా కూడా మ్యాచ్ అవుతుంది. ప్లస్ బోర్డర్ కూడా సేమ్ అండి, శారీలో ఉన్నటువంటి బోర్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1490. ఈ శారీ కాస్ట్ కూడా 1490 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనం ఆఫ్ అండ్ ఆఫ్ చూస్తున్నాం, లంగా ఓని స్టైల్. ఓకే, ఇది ఏం ఫ్యాబ్రిక్? జార్జెట్. జార్జెట్, ప్యూర్ జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్ షేడెడ్లో ఇచ్చారనమాట. అంటే ఒకటే టైప్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్ కాకుండా కొంచెం వేరియేషన్ అనేది చూపించారు. క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు మధ్యలో అంతా కూడా. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. ఇక్కడ బోర్డర్స్ కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారండి. సీక్వెన్స్ వర్క్ యాడ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో కలర్ అనేది చేంజ్ చేస్తూ ఇచ్చారు బోర్డర్ అనేది. ఇక్కడ గ్రీన్ కలర్, లెమన్ ఎల్లో కలర్, బ్లూ, రెడ్, మళ్ళీ కొంచెం యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇట్లా మనకి కలర్స్ వేరియేషన్తో ఈ సైజ్ బోర్డర్, ఇక్కడ మనం స్మాల్ సైజ్లో ఏదైతే బోర్డర్ చూస్తామో ఇది ఓన్లీ 2 sides మాత్రమే ఉంటుంది. కింద వైపు బోర్డర్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది, కాకపోతే సైజులో మనకి వేరియేషన్ అనేది చూపించారనమాట. ఇట్లా మిగిలిన శారీ అంతా కూడా మనకి కలర్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో కలర్స్ అనేది చేంజ్ చేస్తూ ఆల్రెడీ సెల్ఫ్ డిజైనింగ్ ఉందండి. ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మాత్రం మనకి మల్టీ కలర్ కాంబినేషన్
కింద పర్పుల్ కలర్, తర్వాత వచ్చేసరికి పింక్, ఎల్లో కలర్, మళ్ళీ సేమ్ అగైన్ కలర్స్ అవే రిపీట్ చేస్తూ ఇదంతా కూడా మనకి చిన్న చిన్న ప్రింటెడ్ స్టైల్లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఇది శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో ఎలా ఉంది, మిడిల్ పార్ట్ కలర్ అనేది అంటే లంగావని స్టైల్ వేరియేషన్ చూపించారు. ఇక్కడంతా షోల్డర్ పార్ట్ 2.5 మీటర్స్ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా. ఇక్కడ మాత్రం పిస్తా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్, అంటే గ్రీన్ కలర్స్లోనే మనకి కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్స్ తీసుకున్నారు. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద సేమ్ డాట్ టైప్ ఆఫ్ డిజైన్ ప్లస్ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మళ్ళీ కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ అగైన్ చాలా వేరియేషన్ ఉంది. కలర్ మనకి చాలా క్లియర్గా చక్క లంగావని స్టైల్లో కనిపిస్తుంది ఫాలింగ్ మెటీరియల్లోనే. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి మొత్తం టోటల్ సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వర్క్ వస్తుంది సీక్వెన్స్. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ ఇచ్చేసారండి. ఇట్లా సీక్వెన్స్ వర్క్తో మల్టీ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్కి వచ్చేసరికి వీట్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఉండే విధంగా మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్, అలాగే డిఫరెంట్గా ఉంది. ప్లస్ శారీ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ మొత్తం కూడా. 2390. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2390 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ మనం జార్జెట్ చూస్తున్నాం. క్రీమ్ కలర్, పింక్ అండ్ బ్లాక్ కలర్, 3 కలర్స్ కాంబినేషన్. మంచి కలర్ఫుల్ కలర్ కాంబినేషన్ అండి, లేడీస్ ఫేవరెట్ కలర్. దట్ టు ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి. బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్, అంటే శారీలో ఏ కలర్స్ అయితే మిక్స్ చేశారో దాంట్లో 2 కలర్స్ తీసుకొని మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. క్రీమ్ కలర్ మొత్తం కూడా మనకి కాటన్ థ్రెడ్ వర్క్ ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి లీఫ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మొత్తం కూడా 3 కలర్స్ ఉంటాయి అన్నమాట. బ్లాక్ కలర్, క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పైన మొత్తం కూడా ఒక బోర్డర్ స్టైల్లో బ్లాక్ కలర్ మీద పింక్ అలాగే లెమన్ ఎల్లో షేడ్ అక్కడక్కడ టచ్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పింక్ అండ్ క్రీమ్ కలర్ ఉంటుంది. మళ్ళీ అగైన్ కింద వచ్చేసరికి సేమ్ అండి, కొంచెం వేరియేషన్ కట్టుకున్నప్పుడు కొంచెం వేరియేషన్ కనిపించే విధంగా ఈ ప్యాటర్నే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. మిడిల్ పార్ట్లో ఎలా ఉందో చూద్దాం. ఒక హాఫ్ హిల్ టైప్లో పింక్ కలర్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి కింద మనకి పింక్ పైన బ్లాక్ కలర్ ప్రింట్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇంతకు ముందు మనం పైన బోర్డర్ ఏదైతే చూసామో బ్లాక్ క్రీమ్ కలర్ పైన అక్కడక్కడ లెమన్ ఎల్లో కలర్ టచ్ చేస్తూ సేమ్ అది మనకి మిడిల్లో వచ్చే విధంగా ఇచ్చారు. మిగిలిన శారీ అంతా కూడా క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ మనకి పింక్ వస్తుంది. ఈ 3 కలర్స్లో ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, కానీ పింక్ అనేది లేడీస్ ఫేవరెట్ కలర్ కాబట్టి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చారు. దానిపైన ప్రింటెడ్ స్టైల్ ఉంటుంది. శారీలో ఏదైతే క్రీమ్ కలర్ బోర్డర్ ఇచ్చారో ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి లీఫ్ వర్క్ బోర్డర్, అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1490. 1490 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ మనం జార్జెట్ చూస్తున్నాము. జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇందులో కూడా 2 కలర్స్. ఆల్మోస్ట్ మనం ఈ ఎపిసోడ్లో అంతా కూడా ఫాలింగ్ మెటీరియల్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ చూసామండి. దాంట్లోనే మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్, పైన కింద బ్లూ కలర్ గోట్ వర్క్, తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి, క్రీమ్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా 2 కలర్స్ వేరియేషన్, బోర్డర్కి టచ్ చేస్తూ 2 సైడ్స్ కూడా మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఆ కలర్ కాంబినేషన్ పైన ఫ్లవర్ డిజైన్ అనేది కనిపించే విధంగా ఇచ్చారనమాట. బ్లూలోనే మనకి లైట్ అండ్ డార్క్, రెడ్లోనే లైట్ అండ్ డార్క్, అలాగే మజంటా పింక్ అండ్ చంద్రకాంత కలర్ కాంబినేషన్, లెమన్ ఎల్లో, అలాగే అంటే మల్టీ కలర్ కాంబినేషన్లో ఉండే విధంగా మధ్యలో మనకి క్రీమ్ కలర్ కూడా కనిపించే విధంగా ఒక డైమండ్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా కలర్ఫుల్గా డిజైన్ చేశారనమాట. మంచి కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనికి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ మనకి ఫ్లవర్స్ లో మల్టీ కలర్స్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఈ శారీకి చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ గోట్ వర్క్ లో మనకి బ్లూ కలర్ అనేది ఇచ్చారు కాబట్టి సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కి ఇచ్చారు. అలాగే ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ని హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. కానీ చాలా బాగుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందా? లేదండి, సింగిల్ పీస్ మాత్రమే. ఈ శారీ కాస్ట్ ఎంత? 1490. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1490 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే వాసంతి గారు, శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి.
ఇది ఇవాల్టి సొగసు చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.